జై బాబా అమ్మ. జై. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తోందండి? వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు ఒక ఉత్సాహపరమైన, చాలా ఆందోళన కలిగించి ఇన్సిడెంట్ ఒకటి చెప్పుకుందాం. అది 1952 సంవత్సరం మే నెల 17th 17వ తారీఖుని మే నెల 1952 17th May 1952 అప్పుడు జరిగిన విశేషాలు. బాబా అప్పుడేమో మిట్టిల్ బీచ్లో ఉన్నారు. మిట్టిల్ బీచ్లో ఒక పెద్ద హాల్ ఉంది. దాన్ని బార్న్ అంటారు. బిఆర్ఎన్ బార్న్. బార్న్ అంటే బార్న్ పొగాకు ఆరబెట్టేవారు అక్కడికి. టొబాకో ఆరబెట్టుకునే హాల్ అనమాట యాక్చువల్గా అది. దాన్ని బార్న్ అంటారు దాన్ని. బార్న్ వాజ్ ఏ ప్లేస్ ఇన్ మిట్టిల్ బీచ్ ప్రీవియస్లీ యూజ్డ్ యాజ్ టొబాకో బార్న్. టొబాకో ఆరబెట్టుకునే హాల్ కింద పూర్వం ఉపయోగించేవారు. ఇప్పుడు బాబాకి అది విడిదిగా ఇవ్వలేదు, కానీ అక్కడ ప్రజాదర్శనం ఎవరైనా వస్తే అక్కడ దర్శనాలు ఇవ్వడానికి అరేంజ్ చేశారు హాల్లో. అందరూ వచ్చినప్పుడు బాబా హాల్లో సమావేశం ఏర్పరచుకునేవారు. ఆ విధంగా ఒకరోజు గురించి ఓపెన్ డే ఇన్ ది బార్న్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఓపెన్ డే అంటే ఆయన స్ట్రిక్ట్ సెక్లూజన్లో ఉన్నారు అప్పుడు, కానీ అందరూ వచ్చి ఆయన దర్శనం చేసుకోవచ్చు ఒక్కరోజు మాత్రమే. ఆ రోజు ఏమిటంటే 18th మే అనమాట. 17th మే నాడే ప్రోగ్రాం పెట్టున్నారు. ఒక్కరోజుకి మాత్రమే. ఒక్కరోజు ఎవరు వచ్చినా చూడాలని, దర్శనం చేసుకోవచ్చు అని ఆ అనౌన్స్మెంట్ చేశారు. దానికి విదేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు. అందులో ఒక మార్గరెట్ క్లాస్క్ అనేవాడు కూడా డ్యాన్సర్. ఆవిడ బాబాని స్పెషల్ రిక్వెస్ట్ చేసింది, బాబాను ఒక్కరోజే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం 17వ తారీఖుని, కానీ నా చాలా అతి సన్నిహితులైన డాన్సర్స్ ఉన్నారు, 4 లేడీస్ అనమాట. 4 డాన్సర్స్. వాళ్ళు మెట్రోపాలిటన్ ఒపేరా కంపెనీ అని, అందులో వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రజెంట్ చేసేవారు. 4 ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వు 17వ తారీఖు రాలేకపోతారు వాళ్ళు, అంచేత మర్నాడు ఉదయం వారికి దర్శనం ఇవ్వడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వమని అడిగారు. అంచేత ఆవిడ రిక్వెస్ట్, మార్గరెట్ క్లాస్కి ఆల్రెడీ వచ్చారు ఆవిడ అక్కడికి. అంచేత ఆవిడ అడిగారు వాళ్ళ స్నేహితులకి అనుమతి ఇవ్వమని, 4 డాన్సర్స్కి. బాబా సరే అని ఒప్పుకుని నెక్స్ట్ డే 9 గంటలకి వాళ్ళని రమ్మని చెప్పి బాబా చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు నెక్స్ట్ డే 9ంటికి రావడానికి బయలుదేరారు. అమెరికాలో మినియాపోలిస్ అనే ప్రదేశం నుంచి రావాలి వాళ్ళు. ఏం చెప్తున్నారు, ది ఒపేరా డే ఇన్ బార్న్ వాజ్ ఓన్లీ లాస్ట్ ఫర్ 1 day, దట్ ఈస్ ఆన్ 17th May 1952. But because of miscommunication, Margaret Krask, dancer, asked Baba to allow 4 of the dancers who were working with the Metropolitan Company to see Baba at 9 a.m. ది నెక్స్ట్ డే. ఆ మర్నాడు అంటే ఒక్కరోజైనా ఆవిడకి తెలియదు మార్గరెట్ క్లాస్కి. అయినప్పటికీ కూడా బాబా ఈవేళ రాలేరు వాళ్ళు, అంచేత రేపు ఉదయం ఆ 4 నువ్వు స్పెషల్ దర్శనం ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది మార్గరెట్ క్లాస్క్. ఇది చాలా ఫేమస్ బాబాలు మనకి, డాన్సర్ కూడా. చాలామంది వినే ఉంటారు ఈ మార్గరెట్ క్లాస్క్ పేరు. సరే అని చెప్పి ఈవిడ కోరిక మేరకే సరే అన్నారు బాబా. మర్నాడు మార్నింగ్ దర్శనం ఇస్తానన్నారు. దే ఆర్ ఫ్లయింగ్ టు మిటిల్ బీచ్ ఫ్రమ్ ఎన్ ఎంగేజ్మెంట్ ఇన్ మినియాపోలిస్లో ఏదో పని చూసుకున్నారు వాళ్ళు. ఏదో పని మీద మినియాపోలిస్ వెళ్ళారు. అక్కడి నుంచి మిటిల్ బీచ్కి ఫ్లైట్లో రావాలి. బాబా అగ్రీడ్, ఒప్పుకున్నారు అన్నారు. అమర్నాడు కూడా 5 నిమిషాలే దర్శనం ఇస్తాను వాళ్ళకి, ఎక్కువసేపు ఏమన్నా ఇంటర్వ్యూలు అవి ఉండవు
అంచేత నువ్వు కోరావు కాబట్టి నీ కోరిక మేరకి 18వ తారీఖున కూడా ఉదయం 9 గంటలకి వాళ్ళకి 5 నిమిషాల పాటు దర్శనం ఇస్తాను అని చెప్పి బాబా ఒప్పుకున్నారు. బట్ వెన్ బాబా కేమ్ టు లగూన్ క్యాబిన్ ఎట్ 9 AM, బాబా చెప్పిన విధంగానే 18వ తారీఖుని ఆ మర్నాడు 18 మే 1952 సంవత్సరం చేత 18th మే నాడు కూడా బాబా వారి కోరిక మేరకి 9 గంటలకల్లా వచ్చి బార్న్ హౌస్లో బాబా వచ్చేసారు. నెక్స్ట్ డే బాబా వెన్ కేమ్ టు ది లగూన్ క్యాబిన్ అట్ 9 AM on Sunday, May 18th, నో డాన్సర్స్ టర్న్డ్ అప్. అంటే ఇక్కడ బార్న్ హౌస్లో కాకుండా లగూన్ క్యాబిన్లో ఇస్తున్నారు మర్నాడు 9 గంటలకి. లగూన్ క్యాబిన్కి 9 గంటలకల్లా బాబా వచ్చి కూర్చున్నారు. బట్ వెన్ బాబా కేమ్ టు ది లగూన్ క్యాబిన్ ఎట్ 9 AM on Sunday, May 18th, నో డాన్సర్స్ టర్న్డ్ అప్. ఈ డాన్సర్స్ ఎవరు కూడా రాలేదు వాళ్ళు. ఈ సెంట్ ఫర్ మార్గరెట్ క్రాస్క్ అండ్ టుగెదర్ దే వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్. మార్గరెట్ క్రాస్క్ని పిలిపించారు. నువ్వు డాన్సర్స్ అన్నావు కదా, మీ స్నేహితురాళ్ళు నలుగురు ఆ డాన్సర్స్ రాలేదు, ఎందుకు రాలేదు మరి 9 అయిపోయింది ఇంకా రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదని ఆవిడని కూడా పిలిచి అలా వెయిట్ చేస్తూ ఆయన గాబరా పడిపోతున్నారనమాట. మాటిమాటికి అడగడం, ఎందుకు రాలేదు, డిసిప్లిన్ లేదు, వస్తున్నారు రాలేదు, ఏమైనా వేళాకోళం అనుకుంటున్నారా, ఇవన్నీ అనేక మాట్లాడుతున్నారు బాబా. వై డిడ్ యూ ఆస్క్ మీ టు సీ ఎనీవన్ ఆఫ్టర్ 17th? నేను చెప్పాను కదా నీకు 17వ తారీఖు ఒకరోజే అని, నన్ను ఎందుకు మర్నాడు కూడా 18ని కూడా ఒప్పించావు నన్ను. 18వ తారీఖున కూడా వాళ్ళకి దర్శనం ఇప్పించాలని నన్ను ఎందుకు అడిగావు నువ్వు, ఇదే వేళాకోళం అన్నారు. బాబా ఫండ్, ఐఎమ్ నాట్ ఇన్ ఏ మూడ్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ నో. అంచేత ఇంత 9 అయిపోయింది, ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చే మూడ్లో నేను లేను అని చెప్పేసి అంటూ, నాకు విసుగుపుడుతోంది, రమ్మన్నాను రాలేదు, అయినా కూడా నేను వచ్చాను, చేత నాకు ఇప్పుడు ఏ దర్శనం ఎవరికి ఇవ్వాలని లేదు అని చెప్పేసి అయినా వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగారు మార్కెట్ క్లాస్కి. వేరే అర్థే అని అడిగారు. ఏది వస్తా అన్నారు కదా రాలేదేంటి, ఏమైంది, ఎందుకు రాలేదు అని అడిగారు విసుగ్గా బాబా. బాబా వాజ్ వెరీ రెస్ట్లెస్ అని చాలా గాబరా పడుతున్నారు. ఈ కాల్డ్ అదర్స్, మిగిలిన వాళ్ళందరినీ కూడా పిలిచారు. రిపీటింగ్ ది సేమ్ థింగ్ న్యూమరస్ టైమ్స్. అందరినీ పిలిచి ఏంటి నలుగురు వచ్చి దర్శనం గురించి అడిగారు, ఆ నలుగురికి నేను నా నియమం తప్పి మర్నాడు దర్శనం ఇవ్వడానికి ఒప్పుకున్నాను, అయినా ఇంతవరకు ఎవరు రాలేదు అని చెప్పి అందరినీ పిలిచి అందరికీ ఇదే మాట చెప్పి తను గాబరా పడిపోతూ అందరినీ గాబరా పెడుతున్నారు. హీ పేస్డ్ ఇన్సైడ్ ది లగూన్ క్యాబిన్ ఆస్కింగ్. అలా అనుకుంటూ మెల్లిగా ఈ లగూన్ క్యాబిన్ నుంచి ఈ పేస్డ్ లోపలికి వెళ్ళారు లగూన్ క్యాబిన్కి. ఆస్కింగ్ వాట్ డూ యూ థింక్ హ్యాస్ హ్యాపెన్ టు దెమ్. వాళ్ళు ఇంతవరకు ఎందుకు రాలేదంటే ఏం చేత రాలేదు, కారణం ఏమిటై ఉంటుంది. డూ యూ థింక్ దే మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఏదైనా యాక్సిడెంట్లో చిక్కుకున్నారా, యాక్సిడెంట్ అయిందా వాళ్ళకి ఎవరికైనా నలుగురికిను అంచేత రాలేదా అని చెప్పి ఆయన సర్వజ్ఞుడైంది అయి ఉండి ఆయనకు తెలియనట్టు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు. కారణం ఏమై ఉంటుంది, ఎందుకు రాలేదు, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లో పోయారా అని చెప్పి అడుగుతున్నారు. ఐ హ్యావ్ నాట్ చెప్పి వాట్ టైం వర్ దే టు కమ్. వాళ్ళు ఎన్నింటికి రావాలి, 9ంటికి రావాలి కదా, మరి ఇంతవరకు రాలేదు కదా, ఎందుకు రాలేదు, కారణం ఏంటి. సెండ్ సమ్ వన్ టు ఫోన్ టు ది ఎయిర్పోర్ట్ బట్ దేర్ వాజ్ నో న్యూస్. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి ఫోన్ చేయమన్నారు. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్, లోకల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా మిర్చిల్ బీచ్ది, ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏమైనా విమానాలు వచ్చాయా అని చెప్పి ఫోన్ చేయమన్నారు. వెళ్ళి ఫోన్ చేశారు. లోకల్ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ ఫోన్ చేస్తే
ఒక విమానం కూడా ఈరోజు రాలేదు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు. కారణం చెప్పలేకపోయారు. బాబా వెంట్ ఫర్ హిజ్ లంచ్ అండ్ రిటర్న్డ్ ఇన్ ది ఆఫ్టర్‌నూన్. అంచేత 9 గంటల నుంచి 3 వరకు బాబా వెయిట్ చేసి, మా 1 గంటకి లంచ్‌కెళ్ళారు బాబా. అంటే అంతవరకు రాలేదు ఈ నలుగురు డాన్సర్స్ కూడా. త్రూఅవుట్ ది డే ది డిస్కషన్ సెంటర్డ్ ఎంటైర్‌లీ ఆన్ ది 4 మిస్సింగ్ డాన్సర్స్. అంచేత ఆ రోజంతా కూడా ఉదయం అంతా వెయిట్ చేశారు. మధ్యాహ్నం బాగా లంచ్‌కెళ్ళారు. లంచ్‌కి వెళ్ళి తిరిగొచ్చారు. మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ వెయిట్ చేయడం మొదలుపెట్టారు బాబా. ఆ రోజంతా వీళ్ళ గురించి ఎదురు చూడడమే సరిపోయింది. త్రూఅవుట్ ది డే ది డిస్కషన్ సెంటర్డ్ ఎంటైర్‌లీ ఆన్ ది 4 మిస్సింగ్ డాన్సర్స్. కిట్టి డేవి ఈ విధంగా అంటోంది ఈ సందర్భంలో. ఎట్ టైమ్స్ బాబా సీమ్డ్ సో ఎనైడ్ ఆఫ్ దేర్ కమింగ్. దెన్ అగైన్ డీప్లీ కన్సర్న్డ్ యాస్ టు వాట్ హ్యాడ్ హ్యాపెండ్. ఈయన ఇంకా రాలేదేంటి, ఇంకా రాలేదేంటి, వస్తారా రారా, వీళ్ళకి ఏమైనా అయిందేమో పాపం, వాళ్ళు బాగానే ఉన్నారా, వాళ్ళు క్షేమంగానే ఉన్నారా అని చెప్పి ఒకసారి వాళ్ళ క్షేమం గురించి ఎందుకు రాలేదని గాబరా, బాగున్నారా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా అని ఇంకోసారి అలాగా తర్జన పడిపోతున్నారు బాబా. అలా పడిపోయారట అని కిట్టిదేవి ఆవిడకి అనుభవం చెప్తోంది ఇక్కడ. ఆ రోజున అలా రోజంతా వెయిట్ చేసేది బాబా ఆ నలుగురు డాన్సర్స్ గురించి. జస్ట్ యాజ్ బాబా వాజ్ అబౌట్ టు లీవ్ ఇన్ ది ఈవినింగ్, హీ టోల్డ్ దెమ్ టు ఫోన్ ది ఎయిర్పోర్ట్ అగైన్. మళ్ళీ ఆ లగూన్ క్యాబిన్లో ఈవిడ గురించి వెయిట్ చేసి రోజంతా గడిపి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన లగూన్ క్యాబిన్ వదిలేసి వెళ్ళిపోతూ ఆయన ఉండి విడిదికి వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి ఫోన్ చేయమన్నారు. ఎయిర్పోర్ట్‌కి ఇంకొకసారి చేయండి, ఏమైందో తెలుసుకోండి, ఎందుకు రాలేదో అని చెప్పి. దేర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్ అదర్ దాన్, వాళ్ళేం చెప్పలేకపోయారు. కానీ ఒకటి మాత్రం చెప్పారు, వాతావరణం చాలా దారుణంగా ఉంది. అంచేత ఈ ఫ్లైటే కాదు, ఏ ఫ్లైట్ కూడా రాలేదు. ఈ రోజంతా కూడా ఒక ఫ్లైట్ కూడా రాలేదు. బికాజ్ ఆఫ్ బ్యాడ్ వెదర్ అన్నారు. ఈ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఏ విమానాలు రావట్లేదు. అంచేత ఏ ఈ ఏ విమానం కూడా మార్నింగ్ నుంచి ఈ రోజంతా కూడా ఒక్క విమానం కూడా రాలేదు అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మర్నాడు కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళ సమాధానం చెప్పారు. అంతే చెప్పగలిగారు. బికాజ్ ది వెదర్ వాజ్ సో బ్యాడ్, ఫ్లైట్స్ హ్యాడ్ బీన్ క్యాన్సిల్డ్. ఈ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. అంచేత ఒక విమానం కూడా రాలేదు. అండ్ మెనీ ప్లేన్స్ ఫర్ ఓవర్‌డ్యూ. ఇంకా రావాల్సింది చాలా ఉన్నాయి. అవి కూడా ఏమీ రాలేదు. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి విమానాలన్నీ. ఇంకప్పుడు ఏ విమానం రాలేదని చెప్పి తెలుసుకొని, ఐ యామ్ గోయింగ్ టు ది హౌస్ టు నౌ. అంచేత నా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను. నా విడిదికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బాబా స్టేటెడ్ చెప్పి, ఇంక నేను వెయిట్ చేయను, వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి లగూన్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోయారు. ఇఫ్ దే కమ్, వాళ్ళు కనుకొని వస్తే, ఈ నలుగురు డాన్సర్లు వస్తే, టెల్ దెమ్ ఐ విల్ సీ దెమ్ ఎట్ 7 in the morning ఫర్ 5 minutes ది నెక్స్ట్ డే. రేపు పొద్దున్న అంటే 17th కల్లా 18th వీళ్ళకి అనుమతి ఇచ్చారు. 18వ తారీఖున రాలేదు వాళ్ళు. సాయంత్రం వరకు వెయిట్ చేశారు బాబా. ఇన్ఫర్మేషన్ కూడా ఏం రాలేదు. ఏదైనా ట్రైన్కి యాక్సిడెంట్ అయినట్టు కానీ, ఎక్కడో యాక్సిడెంట్లో పోయారు కానీ ఏదిగా ఎయిర్పోర్ట్ వాళ్ళకే తెలియట్లేదు. అంచేత ఇంకా అలా వెయిట్ చేసి వెళ్ళిపోయి, ఒకవేళ వాళ్ళు వస్తే రేపు మార్నింగ్ వాళ్ళకి దర్శనం, రేపు ఉదయం 9 గంటలకి రమ్మనండి, రేపు ఉదయం 9 గంటలకి ఇస్తాను వాళ్ళకి దర్శనం అని చెప్పి బాబా వెళ్ళిపోయారు లగూన్ క్యాబ్ నుంచి. ఇఫ్ దే కమ్ టెల్ దెమ్ ఐ విల్ సీ దెమ్ ఎట్ 7 in the morning ఫర్ 5 minutes ది నెక్స్ట్ డే. అంచేత 18 బదులు 19వ తారీఖున ఇస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. బాబా లెఫ్ట్ ది లగూన్ క్యాబిన్ అండ్ జస్ట్ యాజ్ హీ వెంట్ అవుట్ ది ఫోన్ ర్యాంగ్. ఫోను రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవుతే ఫోన్ ఎత్తారు. బాబా లేరు, వెళ్ళిపోయారు అప్పటికే. ఆ ఫోన్ ఎవరిదంటే ఈ డాన్సర్స్‌ది. ఈ నలుగురు డాన్సర్స్ ఫోన్ చేశారు. ఇట్ వాస్ ది డాన్సర్స్ కాలింగ్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ ఇన్ మిర్చిల్ బీచ్.
మెట్రిల్ బీచ్‌లో ఉన్న ఆ లోకల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి వీళ్ళు డాన్స్ చేసి ఈ డాన్సర్స్ నలుగురు కూడా ఫోన్ చేశారు. ఆ ఫోన్ విశేషాలేంటంటే హ్మ్. విమానాలన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. షెడ్యూల్డ్ అన్నీ కూడా రావాల్సినవన్నీ కూడా అంచేత వీళ్ళు ప్రైవేట్ విమానం ఒకటి మాట్లాడుకున్నారు. డబ్బులిచ్చి విడిగా స్పెషల్‌గా కట్టించుకున్నారు. వీళ్ళు నలుగురికి మాత్రమే ఒక విమానం. అది చార్టర్డ్ ప్లేన్ అంటారు దాన్ని. అంచేత దే హ్యాడ్ టు చార్టర్ ఏ ప్రైవేట్ ప్లేన్ యాస్ ది రెగ్యులర్ ఫ్లైట్స్ హ్యాడ్ ఆల్ బీన్ క్యాన్సిల్డ్. రెగ్యులర్‌గా ఎళ్ళి ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోవడం వల్ల వేరే విమానం మాట్లాడుకుని ఆ విమానంలో వస్తున్నారు వాళ్ళు. దేర్ ఫ్లైట్ త్రూ ది స్టార్మ్ విత్ బేర్లీ ఇనఫ్ గ్యాస్ టు మేక్ ఇట్ ఫ్లై. దీని పరిస్థితి ఏమిటంటే అది ఆ ఫ్లైటు ఎగిరి ఇదిలో లేదు. ఎందుకంటే దాంట్లో గ్యాస్ లేదు. గ్యాస్ బొటాబొటీగా ఉంది. గ్యాస్ అయిపోతే క్రాష్ అయిపోయి చచ్చిపోతారు. అంచేత వాడు అనుమానంగానే తీసుకొస్తున్నాడు. అదేంటి కారులో పెట్రోల్ అయిపోతే నా బాధ్యత కాదంటారు చూసారా అలాగా. అంచేత ఇంట్లో గ్యాస్ లేదు సరిపడాను. మీరు బీచ్ దాకా వస్తే వచ్చినట్టు లేకపోతే దారిలో అయిపోవచ్చు. అంటే ఇటు అయిపోవచ్చు అంటే మెల్లిగా దిగదది. ల్యాండింగ్ మామూలుగా క్రాష్ అయిపోతుంది. గ్యాస్ మధ్యలో అయిపోయిందంటే కూలిపోవడమే తప్ప ఇంకేం గత్యంతరం లేదు అని ముందుగానే చెప్పాడు వాడు. దానికి కూడా ఒప్పుకొని అయితే అయింది ఏమైనా సరే మేము తీసుకెళ్ళి మేము పోయినా పర్వాలేదని చెప్పి వాడిని ఒప్పించారు ఆ ఫ్లైట్‌ని. దే హ్యాడ్ టు చార్టర్ ఏ ప్రైవేట్ ప్లేన్ యాస్ ది రెగ్యులర్ ఫ్లైట్ హాస్ బీన్ క్యాన్సిల్డ్. దేర్ ఫ్లైట్ త్రూ ది స్టార్మ్. తుఫాను పట్టింది బాగా. అప్పుడు తుఫాను వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. విత్ బేర్లీ ఇనఫ్ గ్యాస్ టు మేక్ ఇట్ ఫ్లై. అది ఎగరడానికే సరిపోయిన హ్యాడ్ బీన్ ఏ గట్ రెంచింగ్ అంటే చాలా ధైర్యం చేసి పైకి మొత్తానికి ఎగిరింది. టెరిఫయింగ్ ఎక్స్‌పీరియన్స్. అది ముందుగానే వెళ్ళిపోతుందని. అయినా కూడా బాబాగారి దర్శనం మిస్ అవుతుందని చెప్పి ధైర్యంగా నలుగురు కూడా ఎక్కారు. అది మాట్లాడుకొని బయలుదేరారు. బట్ దే వర్ డిటర్మిన్డ్ నాట్ టు లూజ్ దిస్ ఛాన్స్ ఆఫ్ మీటింగ్ బాబా ది డివైన్ మ్యాన్. ఈ దైవీ మానవుడిని దర్శనం చేసుకునే ఛాన్స్ మిస్ అవ్వకూడదని వాళ్ళ ప్రాణాలకు తెగించి అంటే పోయాయని చచ్చిపోతే చచ్చిపోయామని చెప్పి ధైర్యం చేసి గుండె దిటవ చేసుకుని ఆ విమానంలో బయలుదేరారు. వితౌట్ బాబాస్ హెల్ప్ దే వుడ్ ష్యూర్లీ హ్యావ్ పెరిష్డ్. బాబా ఆయన కరుణ ఉండడం వల్లే వాళ్ళు సేఫ్‌గా ఆఖరికి ఇక్కడ మిటిల్ బీచ్‌కి చేరుకోగలిగారు. అంత భయమేసింది వాళ్ళకి. అది ఎక్కడ ఆగిపోతుందో అని భయం. చాలా వాతావరణం బాగోకపోవడం వల్ల ప్రతిసారి కూడా దినదినగండం క్షణం కూడా గండం కింద గడిపారు వాళ్ళందరూ విమానంలో కూర్చొని. అందుకే వాళ్ళకి ఏ ఏ అనుభవం వచ్చిందంటే అవతార్ మెహర్ బాబా వారి కృప లేకపోయి ఉంటే వాళ్ళు అందులోనే నాశనం అయిపోయి ఉండేవారు. పెరిష్ చనిపోయి ఉండేవారు వాళ్ళం మేము. బాబా కృప వల్ల ఆ విమానానికి ఏమీ అవ్వకుండా సేఫ్‌గా దిగగలిగాం. వితౌట్ బాబాస్ హెల్ప్ దే వుడ్ హ్యావ్ surely perished. When Baba heard the news of their safe arrival, ఆఖరికి బాబా వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. బాబా ఇలా వెళ్ళారు. లగూన్ క్యాబిన్ నుంచి ఆయన విడిదికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ విశేషాలు ఏంటంటే మేము క్షేమంగా ఇక్కడ దిగాం. ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. ఇప్పుడు మెర్చిల్ బీచ్ బాబా ఉండే ప్రదేశానికి వస్తున్నాం కారులో అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ ఫోన్ అనమాట. వెన్ బాబా ల్యాండ్ ది న్యూస్ అప్పుడు బాబాకి ఈ న్యూస్ చెప్పారు. ఇలా అయింది. వాళ్ళేమో లోకల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారు క్షేమంగాను. వాళ్ళు మిసిల్ బీచ్‌కి వస్తున్నారు అని చెప్పి బాబాకి ఈ వార్త తెలిపారు. విత్ బాబా వెన్ బాబా హెర్డ్ ది న్యూస్ ఆఫ్ దేర్ సేఫ్ అరైవల్ మరి ఈ విధంగా క్షేమంగా చేరుకున్న వార్త విని హిస్ ఫేస్ లుక్డ్ వెరీ లవింగ్. చాలా ఆనందంగా ఆయన వెలిగిపోతుంది ఆయన ముఖం. బాబా ముఖం. అండ్ టర్నింగ్ టు ఐవియో జ్యూస్
అక్కడ ఐవీఓ జ్యూస్ ఉంది. ఐవీ జ్యూస్. ఆవిడ కేస్ చూసి ఈ విధంగా అన్నారు బాబా. ఐ ఆర్ నాట్ ప్లానింగ్ టు వర్క్ టుమారో బట్ లవ్ ఎన్స్లేవ్స్ మీ. అంచేత ఇక్కడ ఎక్కడైంది 2 రోజులైంది. ఆ నెక్స్ట్ డే అంటే 17నేమో రాలేరు వీళ్ళు. అంచేత రాలేదు. 18 రావాలి. 18 కూడా అయిపోయింది రాలేదు. అంచేత అసలు 19వ తారీఖు నేను ఇచ్చే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ కొద్దీ నేను రేపు వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను అన్నారు. ఐ వాజ్ నాట్ ప్లానింగ్ టు వర్క్ టుమారో బట్ లవ్ ఎన్స్లేవ్స్ మీ. కానీ వారి యొక్క ప్రేమ నన్ను బంధించేస్తోంది. అంటే వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి వచ్చారన్న విషయం బాబాకి తెలుసు. అసలు ఆ ఫ్లైట్‌ని దాన్ని క్షేమంగా చేర్చిందే బాబా. ఆయన వాళ్ళకి యాక్సిడెంట్ తప్పించిందే బాబా. బాబాకన్నీ తెలుసు. చేత వాళ్ళ ప్రేమ అంత గొప్పది కాబట్టి బాబా వాళ్ళ పట్ల నిలబడి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో అద్దె విమానంలో వీళ్ళు వచ్చినందుకు ధైర్యం చేసి బాబా దర్శనమే ముఖ్యం మాకు ఈ ప్రాణాల కంట అని చెప్పి తెగించి వచ్చినందుకు బాబా ఆయనే ఆ ఫ్లైట్‌కి ఏమి కాకుండా ప్రమాదం కాకుండా రక్షించి క్షేమంగా తీసుకొచ్చింది ఆయనే. చెప్తారు ఇప్పుడు తర్వాత బాబా అన్నారు ఆ మాటలు. ఐ వాజ్ నాట్ ప్లానింగ్ టు వర్క్ టుమారో బట్ దేర్ లవ్ స్లేవ్స్ మీ. కానీ వాళ్ళకి నా ఎడల ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది నన్ను బంధించేసి వేసింది. అందుచేత నేను రేపు ఇస్తాను వాళ్ళకి దర్శనం అని చెప్పేసి ఇంకో రోజు కూడా ఎక్స్టెండ్ చేశారు వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ ఈవినింగ్ రాత్రికి కానీ రాలేకపోయారు వాళ్ళు. దిగడమే సాయంత్రం ఎప్పుడో దిగారు. అక్కడి నుంచి మళ్ళీ కారులో వచ్చేటప్పుడు చీకటి పడిపోతుంది. అంచేత ఆ రోజు కాకుండా మొన్నటి మార్నింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. యాజ్ హీ మేడ్ దిస్ రిమార్క్ he patted his pocket where he had kept the one telegram the dancers had sent him along the way. వాళ్ళ విమానంలో ఉండి ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. ఆ టెలిగ్రామ్ బాబాకి అందింది. అది జేబులో పెట్టుకున్నారు బాబా ఆ టెలిగ్రామ్. జేబుని ఇలా తట్టి బాబా ఆ టెలిగ్రామ్ గురించి చెప్తున్నారు బాబా. జేబులో ఉన్న టెలిగ్రామ్ చూపించి అందరికీ బాబా వాళ్ళతోటి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నారు. బాబా సా ది 4 బ్రేవ్ డాన్సర్స్ ది నెక్స్ట్ మార్నింగ్. ఆ విధంగా ఈ నలుగురు డాన్సర్స్‌కి కూడా బాబా అనుకున్నట్టు చెప్పినట్టుగానే తను ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు. ఈ నలుగురు డాన్సర్స్ పేర్లు చెప్పుకుందామండి. తర్వాత ఒక వాక్యం చెప్పుకుందాం. జీబ్రా నెవిన్స్ అనే ఒక ఆవిడ. జెబ్రా నెవిన్స్, సురా గెస్బిన్, క్యాథరిన్ దామన్ అండ్ చార్లెస్ లోరెన్ హైటవర్. ఈ నలుగురు. ఒక ఆవిడ పేరు జీబ్రా నెవిన్స్, సురా గెస్బిన్ అని రెండో ఆవిడ, క్యాథరిన్ దామన్ అని మూడో ఆవిడ, చార్లెస్ లోరెన్ హైటవర్ అని ఆవిడ షార్ట్ నేమ్ టెక్స్. ఈ నాలుగో ఆవిడ పేరు. ఈ నలుగురు కూడా క్షేమంగా చేరుకున్నారు బాబా దయవల్ల. ఎట్ వన్ పాయింట్ బాబా రిమార్క్డ్, వీరికి దర్శనిస్తూ బాబా ఈ విధంగా అన్నారు ఒకసారి. నేను మిమ్మల్ని మీరు ప్రేమించుకునే కంటే అధికంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మీరు మిమ్మల్ని కొనే దానికంటే అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఒక మెసేజ్ చెప్పారు బాబా ఒక సందర్భంలో. ఆ మెసేజ్ ఏంటి? ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎంత అధికంగా ప్రేమించుకుంటారో దానికంటే అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నారు బాబా. మన ప్రతి వాళ్ళని ఎలాగైనా ప్రేమించుకుంటాం మనం. కానీ మన మీద మనకున్న ప్రేమ 100 పాళ్ళు అయితే ఆయనకి మన మీద ఉన్న ప్రేమ 200 పాళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ఈ మెసేజ్ యొక్క సారాంశం అదనమాట. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దానికంటే అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ మోర్ దాన్ యూ కెన్ ఎవర్ లవ్ యువర్ సెల్ఫ్ అని. ఆఫ్టర్ దే లెఫ్ట్, బాబా కాల్డ్ హిజ్ క్లోజ్ వన్స్ అండ్ స్టేటెడ్,
ఈ నలుగురికి దర్శనం ఇచ్చారు. మర్నాడొచ్చి ఈ నలుగురు దర్శనం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత బాబా ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు సీక్రెట్ చెప్తున్నారు బాబా. అంతవరకు ఆయన గాబరా పడిపోయి అందరిని గాబరా పరిచి వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అంత బాబా తెలుసు. ఆయన సర్వజ్ఞుడు కదా! అవుతాడు కదా! అంచేత ఆ విషయాలు ఇప్పుడు అదేంటో పిల్లిలా మెల్లిగా దొంగలా చెప్తున్నారు. దేర్ ప్లేన్ వాజ్ ఇన్ ఎ గ్రేట్ డిఫికల్టీ. వీళ్ళు ఎక్కినటువంటి విమానం చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండేది. గ్రేట్ డిఫికల్టీ అంటే దే వర్ ఇన్ ఏ డేంజర్ మెనీ టైమ్స్. వాళ్ళు విమానం ప్రయాణం చేస్తుంటే అనేక సార్లు అమితమైన ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎన్నోసార్లు ఒక్కసారి కాదు. 2, 3 సార్లు అసలు కూలిపోవాలది. 2, 3 సార్లు ప్రమాదవశాత్తు అది అందులో ఇది అయిపోతుంది. గ్యాస్ అయిపోతుంది కదా! అంచేత 2, 3 సార్లు ఆ గ్యాస్ అయిపోయి కూలిపోయే పరిస్థితి వచ్చేసిందది అని చెప్తున్నారు. దేర్ ప్లేన్ వాజ్ ఇన్ గ్రేట్ డిఫికల్టీ అండ్ దే వర్ ఇన్ డేంజర్ మెనీ టైమ్స్ త్రూఅవుట్ ది ఫ్లైట్ అని చెప్పేసి డేలియా డి లియోన్ బర్స్ట్ ఔట్ వీపింగ్ యాజ్ బాబాస్ సేవింగ్ గ్రేస్. అంచేత అనేక సార్లు వాళ్ళు ప్రమాదానికి లోనై ఉండవలసింది అని చెప్పి బాబా అప్పుడు చెప్తున్నారు. ఆయనకి అదంతా అనుభవమే కాబట్టి ఏం జరిగిందో. అంచేత అన్నిసార్లు కూడా ఆ ప్రమాదం తప్పించుకొచ్చారు వీళ్ళు అని చెప్తున్నారు. అంత మొండిగా విమానం ఎక్కేస్తే మామూలుగా అయితే ఎప్పుడో అయిపోయేదది. గ్యాస్ అయిపోయి వీళ్ళ ప్రాణాలు కూడా పోయింది. అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా న్యాచురల్‌గా తనకానికి కల్పించిన ఆటంకాలే. వీళ్ళ ప్రయాణంలో వాళ్ళ తప్పేం లేదు. అయినప్పటికి కూడా మొదటి రోజునే ఇలా జరుగుతుందని కూడా ఆయనకు ముందరే తెలుసు. అయినా కూడా ఇక్కడ ఈ ఈ మొత్తం ఎపిసోడ్‌కి ఒక ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పుకోవాలంటే ఆయన 100కి 100 మానవుడు. 100కి 100 భగవంతుడు. ఇక్కడ వాళ్ళని రక్షించడం ఇవన్నీ తెలుసుకోవడం మనకు తెలిస్తే ఎలా ఉంటుంది? మనకు తెలిసిపోతే మనం పైకి చెప్పేస్తూ ఉండలేము. అయ్యో! బయలుదేరారు, ఈ విమానం ఎక్కారు, గ్యాస్ సరిపోయినట్టుంది. యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఇలాంటిది ఎక్కారు అని చెప్పి మనం గాబరా పడిపోతాం ఈ విషయాలన్నీ మనకు తెలిసిపోతాయి. కానీ తెలిసి కూడా తెలియని వాళ్ళగా పూర్తిగా నటించడం కాదు. తెలియని వాడి కింద మానవుడి కింద ఏం తెలీదు ఆయనకి. ఏం జరుగుతుందో తెలీదు. ఏమైపోయారు? ఎందుకు రాలేదు? కారణం ఏమిటి? ఫోన్ చేయండి. 2 సార్లు ఫోన్ చేయించారు పైగా. అంటే జరగబోయేది తెలుసు ఆయనకి. జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, అన్నీ తెలుసు. ఆ ప్రమాద పరిస్థితి అవుతుందని తెలుసు, ఆ ప్రమాదం నుంచి రక్షించాలని తెలుసు. అయినప్పటికి కూడా అక్కడ 2 పాత్రలు కూడా అటు దైవంగాను, ఇటు సామాన్య మానవుడుగాను నటించడం కాదు, సామాన్య మానవుడు అయిపోయాడాయన. సామాన్య మానవుడు అయిపోతాడాయన. అదే అవతార పురుషుడు అయిపోతాడు. సద్గురు యాక్ట్స్ వేరేజ్ అవతార్ బికమ్స్ అన్నారు. సద్గురు అయితే నటిస్తాడు. అవతార పురుషుడు అయిపోతాడు. మానవుడు అయిపోయాడు. సామాన్య మానవుడు. అక్కడ ఉన్న మానవులంతా ఎలాగో అలాగే అయిపోయాడు. అలాగే అయిపోయి మాట్లాడాను. వాళ్ళతోటి మాట్లాడాను అన్నీ కూడా అలాగే. ఇంకా ఎందుకు రాలేదు? ఫోన్ చేయండి. మొదట ఫోన్‌కి సమాచారం లేదు వాళ్ళ దగ్గర. రెండో ఫోన్‌కి సమాచారం ఉంది. ఏ ఫ్లైట్ రాలేదు. వాతావరణం బాగోలేదు. చాలా తుఫాను అది వస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని రెండోసారి ఫోన్ చేసినప్పుడే చెప్పారు వాళ్ళు. అంచేత ఏ ఫ్లైటు రాలేదు అని చెప్పి ఇంక వస్తాయో రావో కూడా మాకు తెలీదు. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. వస్తాయో ఆగిపోయాయో కూడా తెలీదు మాకు. ఒకవేళ ఆగిపోతే ఎప్పుడొస్తాయో కూడా తెలియవు అని వేగ్గా రెండోసారి ఫోన్ చేసినప్పుడు చెప్పారు. మొదటిసారి అది కూడా తెలీదు. మాకేం తెలీదు. ఎందుకు రాలేదు? ఏ విమానం రావటం లేదని చెప్పి మాత్రమే చెప్పారు. మొదటిసారి. రెండోసారి ఈ విధంగా చెప్పారు. ఈ ఈ వీళ్ళు అద్దె విమానం కట్టించుకొని వస్తారని కూడా వాళ్ళకి ఎయిర్‌పోర్ట్‌కి తెలీదు. ఈ విమానం వీళ్ళదొస్తుందని. ఈ నలుగురు డాన్సర్స్ ఉన్నది. అంచేత వాళ్ళకి నిజాయితీతో కూడిన అమితమైన ప్రేమ ఉండడం వల్ల, ఆ ప్రేమే నలుగురు డాన్సర్‌ని తీసుకొచ్చింది. ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి బాబా యాక్ట్స్ యాస్ ఎ సెంట్ పర్సన్ మ్యాన్. సామాన్య మానవుడు. మనమంతా ఎలాంటి మానవుడో అలా సామాన్య మానవుడుగానే ఆయన ప్రవర్తన ఉంటుంది. అదే కాలంలో ఆయన రెండో పని భగవంతుడి కింద చేసే పని. ఆ భగవంతుడి కింద ఏం చేయాలి ఆయన పైన ఆయనకి అన్ని సర్వం తెలుసు ఆయనకి. భగవంతుడి కింద.
సర్వం తెలుసు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు ప్రయాణం చేస్తున్న విమానాన్ని అది క్షేమంగా దిగేటట్టు చేయాలి. అది చేశాడు. ఇటు భగవంతుడిగా చేయవలసిన పని చేశాడు. అన్నీ తెలుసున్నవాడుగా సర్వజ్ఞుడు అని అంటాం మనం. సర్వజ్ఞుడి కింద ఆ పని చేశాడు. ఇక సామాన్య మానవుడిగా ఎలా ఉండాలో అది ఈ పని చేశాడు. ఈ 2 కూడా పర్ఫెక్ట్‌గానే చేశారు బాబా. 2 పాత్రలు పోషించడం అంటే ఇది. హి ఈజ్ బోత్ ఏ కామన్ మ్యాన్, ఎన్ ఆర్డినరీ మ్యాన్ అండ్ ఆల్సో పర్ఫెక్ట్ గాడ్ ఎట్ ది సేమ్ టైమ్. అంచేత ఆయన భగవంతుడిగా చేయవలసిన పని ఎలా చేస్తాడో, సామాన్య మానవుడిగా చేయవలసిన పని ఎలా చేస్తాడో, 2 కూడా చేసి నిరూపించిన ఇన్సిడెంట్ ఇంతకంటే గొప్పదేముండదండి. ఈ 18థ్ 18థ్ మే 1952లో మిట్టిల్ బీచ్‌లో ఈ నలుగురు డాన్సర్స్‌కి ఇచ్చిన ఆహ్, ఆహ్, దర్శనం. ఆఖరికి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. మొన్నటి కూడా ఎక్స్‌టెండ్ చేశారు. 17థ్ రాలేరంటే 18థ్‌ని ఇచ్చారు డేట్. 18థ్‌కి రాలేకపోయారు అంటే ఎందుకు రాలేకపోయారో ఎవరికీ తెలీదు. తనకి తెలీదు. బాబాకి తెలీదు. అంచేత 18థ్ కూడా రాలేకపోయారు కదా అని చెప్పి తన రూమ్‌కి తను వెళ్ళిపోతూ, సరే రేపు అవుతే రేపు ఇస్తాను వాళ్ళకి దర్శనం అని చెప్పి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేశారు. అసలు ఎవరికీ ఎక్స్‌టెండ్ చేయడు అలాగా. ఎందుకు చేయాలి? ఈ నలుగురు గురించి ఏమిటి ప్రత్యేకత? అంత క్రితం బాబాని చూసిన వాళ్ళు కాదు వీళ్ళు. మార్గరెట్ క్లాస్‌కి అయితే అప్పటికే బాబాలవరు. ఎప్పటినుంచో బాబాలవరు ఆవిడ. అప్పటికే బాబాలవరు అయింది కాబట్టి ఆవిడైతే సీనియర్ మోస్ట్ బాబాలవరు కాబట్టి ఆవిడకేమన్నా రాయితీ ఇచ్చినా ఇవ్వచ్చు. కానీ ఈ నలుగురు కొత్తగా వస్తున్నారు. అలా చచ్చిపోవాల్సిన వాళ్ళు. ఆ చచ్చిపోయే వాళ్ళు కూడా వచ్చాక చెప్పారు. మేము అసలు చచ్చిపోవాల్సిన వాళ్ళం. మేము బతికొచ్చాం. మేము చచ్చిపోయి ఉండాలి అని చెప్పారు. అదే వచ్చిన తర్వాత వీళ్ళ అందరికీ కూడా. ఇటువంటి స్టన్నింగ్ ఇన్సిడెంట్ ఇది. ఆయన యొక్క ఔన్నత్యాన్ని తెలిపే ఇన్సిడెంట్ కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ ముఖ్యంగా ఈ ఛానల్లే ఎన్నుకుని నేను సెలెక్టెడ్ ఇన్సిడెంట్స్ చెప్పడం జరుగుతుంది. జై బాబా! అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా మల్లికార్జునరావు గారు. చాలా మంచి ఇన్సిడెంట్ చెప్పారు. 1952లో జరిగిన మే 17, 18 జరిగిన ఇన్సిడెంట్ చాలా చక్కగా చెప్పారు. ఒకే సమయంలో భగవంతుడిలాగా వచ్చి, తర్వాత సామాన్య మానవుడిలాగా కూడా అక్కడ నలుగురు డాన్సర్స్‌కి ఏ విధంగా తన ప్రేమను పంచి అంతులేని ప్రేమ ఆ డాన్సర్స్‌కి ఉండబట్టే అతన్ని రక్షించగలిగాడని చెప్పి చాలా చక్కగా మంచి ఇన్సిడెంట్ మీరు మాకందరికీ తెలియజేశారండి. అలానే అందరూ కూడా అంత మనకన్నా ఎక్కువ ప్రేమించుకోవాలని మంచి సందేశం కూడా ఉంది దాంట్లో. ఎల్లప్పుడూ బాబావారిని ప్రేమిస్తూనే ఉండాలి అని చాలా చక్కగా మంచి ఇన్సిడెంట్ చెప్పారండి. మీకు హృదయపూర్వక జయబాబాలు. మల్లికార్జున గారు. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలోకెళ్దాము. చిన్న సంకీర్తనలు పాడుకుందాము. ఇప్పుడు హ్మ్. మాలతి ఆంటీ జై బాబా. మాలతి ఆంటీ జై బాబా మీరొక సంకీర్తన చేయండి. అయితే సత్యవాణి గారు జై బాబా మీరు చేయండి. చిన్న సంకీర్తన చేసుకుందాం. జై బాబా. సత్యవాణి గారు జై బాబా అండి.